యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. కాబట్టి ప్రభు కనికరించాడు. నేను ఆలోచన చేశాను, ఏంటి ఆమెలో స్పెషాలిటీ? ఎందుకు ఆమె అడగకుండానే యేసు ప్రభు పోయి ఆమెను పిలిచాడు కదా. ఆమె వచ్చి అడిగినట్టుగా లేదు అక్కడ. ఆమె సమాజ మందిరానికి వచ్చింది. ప్రభు ఆయనే తాన్ని పిలిచి ఆ పైన చేతులుంచి ఆమెను బాగు చేశాడు. మనం ఆలోచన చేస్తే ఒకటే తెలిసేది ఏంటంటే, ఆమె అంత కష్టంలో కూడా ఉన్నా కూడా ఆమె దేవుని యొక్క సమాజ మందిరానికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడింది. దేవుని యొక్క సన్నిధి ఆమె కోరుకొనింది. ఏది ఏమైనా, నడుము వంగిపోయినా, నడవడానికి సరిగ్గా లేకపోయినా, పరిస్థితులు బాగలేకపోయినా ఆమె సమాజ మందిరానికి వచ్చింది. ఆ రోజు యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సహవాసం మనం కోరుకుంటే దేవుడే మనలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేస్తాడని నా నమ్మకం. ఆ డిటర్మినేషన్ నీకు ఉండాలి. నేను దాదాపు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంకా ఎక్కడైనా నాలో దేవునికి ఇష్టం కాని వంకరలు ఉన్నాయేమో. అయితే ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఆయన నా పైన చేతులు పెడితే నేను చక్కగా నిలవబడగలను. చక్కగా నిలవబడితే ఏం జరుగుతుంది? ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. కాబట్టి మనం దేవుని చేత నిలవబెట్టబడగలిగితే దేవుణ్ణే మహిమపరుస్తాం, ఆయన కొరకే జీవిస్తాం, ఆయన కొరకు ఏదైనా చేయాలని ఆశిస్తాం.